సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు కేఎన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మీ యొక్క మొబైల్లో పర్సనల్ ఫొటోస్ లైక్ దిస్ మీ యొక్క ప్రమేయం లేకుండానే ఆటోమేటిక్గా డేట్ కావడం జరిగాయా? అలాంటప్పుడు మీకు సంబంధించిన పర్సనల్ ప్రతి ఒక్క ఫొటోస్ని మీరు ఏ విధంగా రీబ్యాక్ తెచ్చుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా వండర్ఫుల్ ట్రిక్ అన్నమాట. నేను లైవ్లో ఫొటోస్ని డేట్ చేశాను. నేను సెక్యూరిటీ పర్పస్ ఇక్కడ నుంచి బ్లర్ అయితే చేస్తున్నాను. కాకపోతే మీరు 100% మీకు సంబంధించిన ప్రతి ఒక్క ఫొటోస్ని మీరు ఒకే ఒక్క క్లిక్తో మీరు ఇక్కడ నుంచి రీబ్యాక్ అయితే తెచ్చుకోవచ్చు అనమాట. ఇకపోతే దీనికోసం మనం ఎలాంటి టెక్నిక్ని యూజ్ చేయాలి ఏం కదా అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి కంపల్సరీగా ఈ వీడియోని ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు సింపుల్గా మన యొక్క మొబైల్లో మన యొక్క ప్రమేయం లేకుండా కొన్ని ఫొటోస్ ఆటోమేటిక్గా చిన్నపిల్లలు కావచ్చు, మీ యొక్క చెయ్యి తగిలి కావచ్చు, ఆటోమేటిక్గా కొన్ని సందర్భాల్లో డేట్ అయిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం కంగారు పడుతూ ఉంటాము. దీనికోసం మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను డైరెక్ట్ లైవ్లో ఇక్కడ నుంచి DCIM ఫోల్డర్ నుంచి కొన్ని ఫొటోస్ని డేట్ చేస్తాను. దరాఫ్టర్ మళ్ళీ వాటిని రికవర్ కూడా చేసి అయితే చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది మెయిన్ ఫోల్డర్ అన్నమాట. దీంట్లో మనం దిగిన ప్రతి ఒక్క ఫొటోస్ మనకి ఇక్కడనే ఉంటాయి అవైలబుల్లో. అలాంటప్పుడు ఇక్కడ నుంచి మీరు లైక్ దిస్ కెమెరా ఫోల్డర్స్ కావచ్చు, ఇక్కడ చూసుకోవచ్చు 3000 అబౌవ్ ఫొటోస్ అయితే ఇక్కడ నాకు అవైలబుల్లో ఉన్నాయి. అలాంటప్పుడు నేను దాంట్లో నుంచి కాకుండా వేరే దాంట్లో నుంచి నా పర్సనల్ కొన్ని ఇంపార్టెంట్ ఫొటోస్ని ఇక్కడ నుంచి నేను డేట్ చేస్తాను. చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి దాంట్లోనే మై ఆల్బమ్లోకి వెళ్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి నాకు సంబంధించిన కొన్ని పర్సనల్ ఫొటోస్ ఉన్నాయి. అలాంటప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు నాకు సంబంధించిన కొన్ని ఫొటోస్ అయితే ఉన్నాయి. పైగా చాలా అంటే చాలా హెవీ క్వాలిటీ ఫొటోస్. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నేను లైవ్లో మీకు చూపిస్తున్నాను. ఈ ఫొటోస్ని లైవ్లో డేట్ చేస్తాను, మళ్ళీ లైవ్లో నేను రికవర్ చేసి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు సింపుల్ ఇక్కడ నుంచి నేను ఆల్ ఫొటోస్ని లైక్ దిస్ ఇక్కడ చూసుకోవచ్చు సెలెక్ట్ ఆల్ పైన నేను సెట్ అంటే టిక్ మార్క్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి డేట్ అయితే చేస్తాను. లైవ్లో చూసుకోవచ్చు డేట్ ఇక్కడనే చేసుకోవడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు DCIM మై ఆల్బమ్స్ గని ఫొటోస్ ఇక్కడ చూసుకోవచ్చు. నేను ఆల్ డేట్ అయితే చేయడం జరిగింది కదా. అలాంటప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు మీరు పెద్దగా దీంట్లో మీరు కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు అనమాట. లైక్ దిస్ ఆ ఫోల్డర్ ఎగిరిపోయినా సరే మీరు ఈజీగా రికవర్ అనేది చేసుకోవచ్చు అనమాట. మీరు ఫైల్ మేనేజర్లోనే మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు రీసెంట్లీ డేటెడ్ ఫొటోస్ పేరుతో మీకు ఒక ఆప్షన్ ఇక్కడనే కనిపిస్తుంటుంది అనమాట. లైక్ దిస్ అది మీ యొక్క వీడియోస్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, ఏమున్నా పర్లేదు అనమాట. మీరు సింపుల్గా ఇక్కడ నుంచి రికవర్ చేసుకోవచ్చు అనమాట. ఒకే ఒక దగ్గర చూసుకోవచ్చు సింపుల్గా. నేను ప్రతి ఒక్క ఫొటోస్ని నేను మళ్ళీ చెక్ మార్క్ చేసుకోవడం జరిగింది. కింద మనకు రికవర్ బటన్ ఇక్కడనే ఉంటుంది అనమాట. సింపుల్గా మళ్ళీ అదే బటన్ మనం క్లిక్ అనేది చేసుకొని ఇప్పుడు చూసుకోవచ్చు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో టోటల్గా నా యొక్క ఫొటోస్ ఆటోమేటిక్గా రికవర్ అయితే కావడం జరుగుతుంది అనమాట. లైవ్లో నేను మళ్ళీ చూస్తాను. చూసుకోవచ్చు సింపుల్గా మళ్ళీ నేను ఫైల్ మేనేజర్ అప్లికేషన్లోకి అయితే ఎంటర్ అవ్వడం జరిగింది. నేను లైవ్లో డెలిట్ చేశాను కదా. ఇప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ నుంచి సేమ్ యాస్టీస్గా DCIM ఫోల్డర్లోకి నేను ఎంటర్ అవ్వడం జరిగింది. దీంట్లో నుంచి మళ్ళీ మై ఆల్బమ్స్ ఇక్కడ చూసుకోవచ్చు గని బర్త్డే అని ఉండే చూసుకోవచ్చు. ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి మళ్ళీ నాకు ప్రతి ఒక్క ఫొటోస్ నాకు రికవర్ కావడం జరిగింది అనమాట. ఇలా విత్ ఇన్ 1 month లోపు డేట్ అయిన ప్రతి ఒక్క ఫొటోస్ని మీరు ఒకే ఒక్క క్లిక్తో మీరు రీబ్యాక్ అయితే తెచ్చుకోవచ్చు అనమాట. పైగా ఒరిజినల్ 100% క్వాలిటీతో ప్రతి ఒక్క ఫొటోస్ మీకు ఆటోమేటిక్గా రీబ్యాక్ అయితే కావడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇకపోతే ఈ ట్రిక్ నచ్చితే కంపల్సరీగా ఈ వీడియోని కంపల్సరీగా ఒక లైక్ అయితే వేసుకోండి. దీంతో పాటుగా ఇన్ కేస్ ఫోల్డరే ఎగిరిపోయినా పర్లేదు అనమాట. ఇక్కడ నుంచి నేను డైరెక్ట్ మీరు డేట్ చేసుకున్న ఆటోమేటిక్గా మళ్ళీ మీరు రీసెంట్ ఫోల్డర్లోకి వెళ్ళేసి మీరు రీబ్యాక్ అయితే తెచ్చుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఈ ట్రిక్ అయితే మనకు సూపర్గా పనిచేస్తుంది అనమాట. ఫ్రెండ్స్, మీకు వీడియో ఏ మాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.